ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుపతిలో వినూత్న నిరసన ర్యాలీ చేపట్టారు. వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు అంటూ పూలే విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితులను విడగొట్టడం వల్ల ఏపీ తెలంగాణగా విడిపోయిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేపడితే దేశం రెండు ముక్కలవ్వడం ఖాయమని జోష్యం చెప్పారు. నా పేరు తులిమిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులందరినీ కూడా రెండు ముక్కలుగా చేసి భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా పానొయ్యకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కుట్రని ఎండగడుతూ దళితుల్లో చైతన్యవంతమైన మాలను అనగదొక్కాలని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను వ్యతిరేకిస్తూ కుప్పం నుండి చేపన వరకు కూడా రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ కాపాడుకోవాలంటూ ఈ యొక్క యాత్ర చేస్తున్నాం. ప్రతి ఒక్క దళితుడిని మేల్కొల్పుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చివరి రోజుకే ఈరోజు తిరుపతి జిల్లాకు వచ్చి ఉన్నాం. మేము ఒకటే చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు దళితుల మీద సామాజిక న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, మాదిగలు ముఖ్యమంత్రి చేయగలరా సామాజిక న్యాయం కోసం? లేదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయగలరా సామాజిక న్యాయం కోసం? కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి అమాయకులంగా అదేడుంది అంబేద్కర్ వారసులవి. అందుకే మేము చెబుతా ఉన్నాం, మాదిగ సోదరులారా, క్రిమిలేరు పెడితే 8 లక్షల ఆదాయం దాటినటువంటి మాదిగలకు కూడా రిజర్వేషన్ పోతుంది. తర్వాత వర్గీకరణ ఎందుకు? అందుకే ముందు చూపుతో మాలలో పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన చెప్పారు, సామాజిక న్యాయం కొరకు దళితులను చీల్చాను అని ఆయనే చెప్పారు. దళితులను మాలమాదిగలుగా చీల్చడం వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయినాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది. భారతదేశం ఈరోజు అఖండతకు కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం చిన్న పొరపాటు చేసి వర్గీకరణ దశగా ముందుకు వెళితే దేశం రెండు ముక్కలు కాక తప్పదు. రాబోయే 10